తండ్రి పరమేశ తల్లి లక్ష్మీదేవి తల్లి ఆదిరెడ్డి 6 మంది కాపులారా వర్షాది కాపులారా రాజులారా నా మీద మామలారా తమ్మనాడు మునలో ఇలాగా ఎడమకంట వెళ్ళేడి రాజలింగ కుడికంట వెళ్ళే గుడి రాజలింగ ఇవల వాడరున్న ఓరి భీమలింగ చెప్పినవాడా సరసాంబసుడా 96 మంది 66 మంది అక్కలార చెల్లలారా రామశిల కల్లారా చెప్పినవాడా వీరాంజనయ్య సరి చెప్పినవాడా సరసాంబసుడా కాటాలగట కందారపులా దర్వాజా నా కుర్సి మీద కొడుకు తుబ్బా ఉత్తరేలు గట 96 మంది 66 మంది అక్కలారు చెల్లలారా వటి రామశిల్కల్లారా రాముడి పుట్టలున్నా నా బాబముని రాజా అక్క ఎల్లమ్మ 10,000 పరశురామ దొక్కలయ్యా చింతలయ్యా జారి చంపనేశ పచ్చి పాలుగాయన పాలు గొల్లవాణి మంద పాలుగాయన మాకు గొల్లోని బిడ్డ పుట్టుకు దారము బిడ్డ కోరింది ఆదివారం లాగా వారాలు తప్పుతే గోరాలు మల్లిగా నిగదరా వారాలు తప్పుతే గోరాల మల్లిగా బిడ్డ 10,000 కాపుల ఇళ్ళ కన్నకు వారుని కురువింటి తనని గొల్లవారి అల్లుని మారి జాతి ఇళ్ళల్లా మరవల్ల కొడుకుని కదరా పుట్టుకూరవనాలి మట్టు మైలానము మరాఠి రాజంపు గదరా గుండు మీద గుండు సురమారి గుండు చుక్కల పర్వతంపు కంగిరేరి ఎట్టు ఘనమైన పూజ రాజగిరుల బండి రాజాన లేదు బండ మీద బండ పాయిరాల బండ 10,000 తల్లిపల్లి గొర్రె తాలూక తగడు గొల్ల కొబ్బరి నాది మంద చుట్టు కోల నాది సట్టేడు వారాలు లాగలారా చిత్తరేగుల్లా పుట్ట పోరగాన్ని అక్కలకి తమ్ముడిని అవశేషవంతుని నీలమ్మ కొడుకుని నిజవంతుని బిడ్డ ఆదిరెడ్డి కొడుకుని అంశవంతుని కలరా నా ఎడ్డి బిడ్డలా బండారంటే నా భ్రమ తీరలేదు మక్కల పుట్టింది బిడ్డ మైసర్ల బండారు పాకిస్తాన్ లోపల పచ్చి బండారు తిరుపతితో వల్ల తీరైన బండారు బిడ్డ వెంకన్న కాశీ విశ్వనాథాలు వేలు మంగమ్మ పద్మావతి దేవి రావు 10,000 అన్న సైదూరు కబల కుటుంబం లాలి బాబా జాంగీరు మై ముస్మాన్లు బిడ్డ టోపి పుల్ల నాది గారెడేశం నాది నీళ్ళు పూత గుర్రము నిప్పులాది కళ్ళము కళ్ళ కరువరేకులు నాడికల నక్షత్రము గొడ్డ సింతమాని చిన్న రేగుళ్ళ పుట్ట పోరగాని పరమాట దరవాజా పాలకాయ గోత్రము బండారి వంశము బిడ్డ నేను వారి మాయలోని అవతార పురుషుని పాలకాయ గోత్రము మామ మాడబోయుడు అంతమాదవ సాని కోరింది కొమరెల్లి ఆడింది ఐలే శ్రీశైల గుళ్ళల్లా శివనీల కంటుని ఎన్ని బెత్తమనాదిలాగా బంగారు పాటోలు నాలుగు బిడ్డ అక్కలారా ఏకశరణం గుడికు ఏమో ఈ బిడ్డలారా నా ఎడ్డిలాగలారా మీ మతలాపు నాకేమి తెలుసు నా మతలాపు మీకేమి తెలుసు ఎన్ని రోజుల తర్వాత 10,000 అమ్మవారు గుర్తుకొచ్చిందిరా నా ఎడ్డిలాగా 10,000 కన్నమ్మ కష్టాలు పడుకుంటా శ్రీదేవి వనవాసము తీసుకుంటా అంత ఆగమయ్యిర్రు జగన్నాథమయ్యిర్రు కదరా 10,000 నేటికి అవతారం మరి భగవంత అమ్మవారి కళ్యాణం చేసుకున్నావు ఆనందం అయ్యిందా లేదనుకుంటున్నావు కదరా 10,000 ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఆనాటి నుంచి అమ్మవారిని కొలుసుకుంటూనే వచ్చింది కదరా 10,000
అర్థమవుతుంది బిడ్డ. ఎన్నో అవనాల పాలు ఎన్నో బద్ది బాటావులు వచ్చిన కానీ అమ్మవారు కాపాడుకుంటూ వస్తుంది. ఎన్ని గండాలకేని ముందట ముచ్చట వెళుతున్నారు, ఇంకా నవ్వుతున్నారు. నరలోకము కదరా పది. ఇప్పటికన్నా కష్టాలు పడుకుంటా లేసుకుంటా ఈ స్థాయికి అయితే రాగలారా. అమ్మవారు నమ్ముకున్నందుకు ఆనాడు చెప్పిన ఎట్లయినా రాగలారా నిలబెట్టిపిస్తాను కదరా పది. మీ పూజ వెచ్చినా మీ భక్తి వెచ్చినా ఆనందం అయ్యింది, సంతోషం అయ్యింది. రేపటి దాని దిక్కున ఆలోచన పడే గొర్రె లాగలారా. ఉన్నన్ని రోజులు కాపాడ బాధ్యత నాది, చేసేది బాధ్యత నాది, చేపించుకుంటేది మా అక్కది కదరా పది. అన్నిటికీ ఆనందం అయింది, కొల్లారివి సంతోషం ఉన్నది, ఏ మూల వంక లేదు. అన్నిటికీ మంచిగా ఉన్నది, జరిగింది జరిగిపోయింది. సంతోషము చూపిస్తా, బరకత చూపిస్తా. సంతోషం అయ్యిందిరా పది. బాధపడబోకురి బట్లాము కాకపోకురి, నేటికి అవతారం అందులాగా ఒక మొక్కపి ఉన్నది, ఎలగొట్టుకోరు బిడ్డల ఆడపది. 5 నిమ్మకాయలు ఇదే చెప్పిన వాడ వీర ఆంజనేయ సరి చెప్పిన వాడ సదసాంబసుడ కాత అలగడ్డ కంద అరపుల్ల చెమ్మాదురా పదవి. పాలివాని గట్టు పగవాని గట్టు మంత్రకాని గట్టు నరదిష్టి గట్టు పదవి. బాధపడబోకు బిడ్డ. కొల్లారివి ఎన్నో అడ్డంకాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు కొని కొల్లారు నిలబడ్డాయి. ఏది ఇద్దాం అనుకున్నా కానీ మళ్ళీ కాపాడుకుంటూ వచ్చిన బిడ్డ. అమ్మవారిని మర్చిపోకుండా బిడ్డ. ఇప్పటికన్నలాగా ఉన్న దాంట్లో చేసిన సంతోషం అయ్యింది. ఆలోచన ఏమి లేదు, నీ పిల్ల పాపలందరినీ కాపాడబాయండి. నీ ముక్కొంచనంటున్నా 10,000 ఏనాడైనా సత్యం ఉంటేనే భర్తమే ఇరు లేకుంటలేదు. నీ కలిగినప్పుడే వేసుకోవే భక్తురాల పది. నువ్వు ఇన్ని రోజులైనా పువ్వన్న దగ్గర పత్రి పెట్టిన ఆనందం అయ్యింది, సంతోషం అయ్యింది లాగలార పది. మరి ఇప్పటికన్నా మరి అమ్మవారు వచ్చిందా లేదని బాధపడబోకుండా తావుడు నిలబెట్టుకున్నావు. అన్నిటికీ ఆనందం అయ్యింది, సంతోషం అయింది రా పది. బాధపడబోకు పూలు పడబోకులు బిడ్డలార పది. సంతోషము చూపిస్తా, ఆనందము చూపిస్తా. బాధపడబోకు బిడ్డలార పది. ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ? అన్నిటికి లాగా తిననీక తిండి ఉన్నా ఉండనీకి ఇల్లున్నా కానీ మనసుకు నింపడం లేదు. ఏదో ఒక ఆలోచన లాగా ఏదో ఒక ఇబ్బందులు కలుగుతున్నది బిడ్డ. ఇంటి లోపలవి అనుకున్న పనులవి ముందుకు పోతలేవు కదనే పని. ఈ కొల్లారివి ఎన్నో ఇబ్బందులతోనైతే గుంజుకొని వచ్చినావు కదనే బిడ్డ. అమ్మవారు ఉన్నందుకైతే తొగ చూపించింది కదా భక్తురాలు నిజమా లేదా పది. ఆనందం అయ్యింది, ఎందుకు బాధపడుతున్నావు? నేనున్నా కదా కాపాడటోడు. అన్నిటికీ లాగలార భగవంతుడు నమ్ముకొని ముందు అడిగేస్తున్నావు కదా నే పది. బాధపడవోకు, నీ సంతోషము చూపిస్తా. ఇప్పటికన్నలాగా కష్టపడ్డదానికి ఈనాడు ఫలితం దొరికింది కదా భక్తురాల పది. ముందు పోతే బావి ఉన్నది, ఇంకపోతే చెరువు ఉన్నది. భగవంతా నీ భారం అనుకొని ముందు అడిగేసుకొని పూజ చేపించిన నా భక్తురాల పది. బాధపడబోకు, ఆనందం చూపిస్తా. నీ కోరిన కోరిక బొంగులేస్తా బిడ్డ. ఉన్న రోజులైతే లాగలార కాపాడ బాధ్యత నాది, కరుణించే బాధ్యత నాది. ఏమి బాధపడబోకు, నీ పిల్ల పాపల్ని కాపాడ బాధ్యత నాది. నీ కష్టం చేసుకొని మీరు నింటులు కానీ నరుని కన్నులు ఎక్కువైంది కదా భక్తులు ఆడపడి. బాధపడబోకు, ఇప్పటికన్నా నీ కష్టం అంతా గట్టెక్కిపోతుంది, కష్టాలన్నీ దూరం అయిపోతుంది. బాధపడే అవసరం లేదు. నిన్న దారి మీ పిల్లలని తీసుకో. మంత్రకారరా మనవన్న కొడుక పది. తన లక్ష్మీరావే తన లక్ష్మీరావు వరలక్ష్మీరావు పది. దారి చూపిస్తా 10,000 నీ భక్తి మెచ్చిన నీ పూజ మెచ్చిన. ఆలోచన పడబోకు, నీకు మీలాగా 10,000 ఎత్తుకుంటా పో, బాధపడకు. తొగ చూపించ బాధ్యత నాది, బాట చూపించ బాధ్యత నాది 10,000 చాలు. 60 కోట్ల వయ్యరారా 70 కోట్ల దేవతలారా 10,000. ఏమున్నది కదా బిడ్డ, ఎంత కష్టపడ్డా కానీ ఏడేచకుండా అన్నీ ఉంటుంది లాగా. కుడి చేతులు వస్తుంది, మా చేతులు పోతుంది. పిల్లలు మొత్తం చీదరు అవునా? నీకు మీలాగా బండి మీద ఒక ప్రాణగంధం దాటిపోయింది నిజమా లేదా? మళ్ళీ భగవంతుడు మీలాగా నాడ పూజలు చేస్తున్నాం కానీ ఇంట్లో మన సాటి లక్ష్మీదేవి నిలుస్తలేదు. బాధపడ దారి చూపిస్తుంది దారి. మంత్రకారరా మన వల్ల కొడుక పెట్టుబోతులోడా నా పెద్ద కొడుక.